గత ప్రభుత్వంలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడ్డారు. కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని జిల్లాల్లో రైతుల దగ్గర నుంచి ఆలస్యం చేయకుండా మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అంతే వేగంగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. పైగా ఇప్పుడు తెలంగాణలో పండిన రైస్కు దేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రైతులకు మంచి రోజులు. ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు. గతంలో తెలంగాణలో దొడ్డు రకం, సన్న రకం బియ్యం దాదాపుగా సమానంగా పండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వడ్లకు 500 బోనస్ ప్రకటించాక ఈ సీజన్లో రికార్డ్ స్థాయిలో దిగుబడొచ్చింది. లక్షలాది మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని పండించారు. సుమారుగా 1,500,000 టన్నులపైనే ధాన్యం ఉత్పత్తయినట్లు తెలుస్తోంది. రైతుల దగ్గర్నుంచి ఈ మొత్తం ధాన్యాన్ని కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకోసం 7,990 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి 2,447 ధాన్యం సేకరణ కేంద్రాల్ని ఎక్కువ ఏర్పాటు చేశారు. అలా ఇప్పటి వరకు 5,500 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పండిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో రైతులు ఎలాంటి ప్రయాస లేకుండా తాము పండించిన ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. 3 ఎకరాలు పొలం వేసిన, అందులో నాకు 72 క్వింటాల వడ్లేళ్ళని. దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 500 రూపాయలు బోనస్గా ఇచ్చింది. చాలా సంతోషం. నాకు 2 ఎకరాలు 5 గుంటలు పొలం ఉంది. 62 క్వింటాల ధాన్యానికి బోనస్ నేను సన్న వడ్లు పెట్టిన ఎకరా 29 గుంటల భూమి ఉన్నాయి. నాకు వడ్లు మంచిగానే వెళ్ళినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ కొరకు 500 రూపాయలు బోనస్ కలిపి ఇచ్చిండ్రు. చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి. ఐకేప్ సెంటర్లో నేను 2 ఎకరాల భూమి వడ్లు ఐకేప్ సెంటర్కి ఇచ్చిన. బోనస్ డబ్బులు కూడా పడ్డాయి. ప్రభుత్వం వచ్చినాక 500 బోనస్ ఇస్తా అన్నాడు. అన్నాక ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 500 బోనస్ పడింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో పండే సన్నరకం వడ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటి వరకు బీహార్, తమిళనాడు, కేరళ నుంచి తెలంగాణ సోనా కావాలనే డిమాండ్లున్నాయి. ఇప్పుడు మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ నుంచి కూడా తెలంగాణ బియ్యం కావాలనే డిమాండ్లొస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సోనా మసూరి, హెచ్ఎంటీ, సాంబా మసూరి, జేజీఎల్, ఎంటీయూ 1010, IR 64 వెరైటీలకు దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలకు కూడా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా మిగతా దేశాలతోనూ బియ్యం ఎగుమతికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఆసియాలోని ఇంకొన్ని దేశాలు కూడా తెలంగాణ సోనా రైస్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ రైస్ సమిట్లు మన రాష్ట్రంలో పండే టాప్ రైస్ వెరైటీస్ ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ కి వివిధ దేశాలు, భారత రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు, ఎగుమతిదారులు, మార్కెట్ లీడర్స్ హాజరయ్యారు. రైస్ సమిట్ తరువాత వివిధ దేశాల నుంచి తెలంగాణ సోనా కావాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి తెలంగాణలో పండే 8 రకాల బియ్యం శాంపిల్స్ ని పంపించారు. వాళ్లు అన్ని రకాల క్వాలిటీ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రైతుల దగ్గర నుంచి సేకరించిన బియ్యాన్ని మిగతా రాష్ట్రాలకు రేషన్ బియ్యంలా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజల అవసరాలు పోగా మిగిలిన బియ్యంలో ఎంత వీలైతే అంత ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇక్కడ పండిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుపుతోంది. దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చేసింది. మొదటగా ఫిలిప్పీన్స్ కు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు. ఇది గనుక సక్సెస్ అయితే తెలంగాణ సోనాకు మహర్దశ మొదలవుతుంది. బియ్యం ఎగుమతుల్లో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణనే నంబర్ 1 గా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్తున్నారు.